గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే ఆయా కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి వారందరినీ కలుగు చేసిన వాడు గొప్పవారి. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. మహాగణుడును మహోన్నతులను పరిశుద్ధులైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాను. దేవా, ఈ పరిశుద్ధ దినము ప్రభా, ఈ మాసంలో 4వ ఆదివారం ఈ సన్నిధిలో గడుపుకునే భాగ్యము మా అందరికి ఇచ్చారు ప్రభా. ఎందరైతే ప్రభా నీ సన్నిధిలో ఈ సమయంలో నీ వైపు చూస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కనపరుస్తున్నారు, అటు వారి మధ్య ఉన్న దేవుడు మా వైపు రండి నాయన. మాతో కూడా మీరు ఉండండి ప్రభా, మాతో మీరు మాట్లాడండి. మీ మాటల్లో సత్యం ఉన్నది, జీవం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. అంటే ఈ యొక్క మీ మాటల ద్వారా మేమందరం కూడా ప్రభావితము చెంది చైతన్యవంతులమై బలహీనతలను దిద్దుకోవడానికి మాకు నేర్పించి సహాయం చేయండి ఆయన. అల్పుడును అయోగ్యుడును ఎన్నికలేని వాడిని నన్ను మరుగు చేసి నా నోట నీ మాటల గురించి మీరే మాట్లాడి సహాయం చేయమని మహిమ కనుక మీరే పొందుకోమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులు కండి అని ప్రభు చెప్పారు. పరిశుద్ధత అనేది మనం ఎలాగా గుర్తించగలుగుతాం? మనలో పరిశుద్ధతను ఎలా మనం గుర్తించగలుగుతాం? మాట వలన, క్రియ వలన, ఆలోచన వలన అని 3 ఉన్నాయి కదా. ఏమండి? మాట మాట్లాడటం వలన మనం మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా లేక అపరిశుద్ధంగా ఉన్నాయా? నేను పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు కంటే దేవుడు చెప్పాడు. దేవుడు పరిశుద్ధుడు, పరలోకము ఆయన నివాస స్థలం. మానవులైనటువంటి మనము భూమి మీద నేలమట్టిని తీసి నిర్మాణం చేసి ఆయన ఊపిరిని ఊదినప్పుడు జీవాత్మాయను అని వాక్యం సెలవిస్తున్నది. అంటే మనలో కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా కమ్మని చెప్తున్నాడు. ఎలా పరిశుద్ధులు? ఒక ధనవంతుడు నువ్వు కూడా ఇల్లు కట్టయ్యా అని ధనవంతుడు ఇల్లు కట్టాడు. నువ్వు కూడా ఇల్లు కట్టని పక్కన ఏంటంటే ఆ పౌరులు ఈ పౌరులు అడిగితే నీకేమైనా ఉన్నాయి కట్టావు, నాకు ఎక్కడైతే నువ్వు నాకు ఇస్తావా అని అంటే అంటావా లేదా? ఆ మాట అంటాడా లేదా? అప్పుడు ఏమంటాడు? సరే పర్వాలేదు, ఎంత అయితే నేను ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకుంటాడా లేదా? చెప్పండి చెప్పండి. మీలో ఎవరు మాకు వద్దంటారు? ఎవరైనా వద్దంటారమ్మా? మణిమ గారు చెప్పండి. అమ్మ ఎందుకులే అయ్యా నాకు ఇల్లు అని అంటారా? పండగలు చేసుకుంటాం మనం. నీ సహోదరుడు కానీ నీ సహోదరి కానీ ఎవరైనా నీకు నేను తీసుకెళ్ళి నీకు బట్టలు మనం పెట్టాలనుకుంటున్నాము, నీకు ఇష్టం వచ్చినంత నెలగలిగిన బట్టలు తీసుకో, నేను డబ్బులు ఇస్తానంటే వద్దంటావా? ఎందుకులే నాకెందుకులే అని అంటారా? ఉచితము, నేను ఉచితంగా ఇస్తున్నాను వద్దంటారా? అవునే ఎగబడతారా లేదా? కనుక తప్పనిసరిగా నేను కూడా నాకు కూడా కావాలయ్యా. చాలా మంది నాలేమి ఎంతమంది లేని వారి లేమిలు చెప్పుకుంటారు. అయ్యా నాకు కూడా లేవయ్యా, మాకు కూడా మా పట్ల కూడా జాలి చూపించవచ్చు కదా, దయ చూపించవచ్చు కదా, వాళ్ళ పట్ల ప్రేమ ఉన్నట్టుగా మా పట్ల కూడా ప్రేమ చూపించవచ్చు కదా అని అంటావా లేదా? మనం ఏది కావాలన్నాగా ఉచితంగా వచ్చేది రక్షణ డబ్బు పెట్టి కొనేది కావాలి.
రక్షణ డబ్బు పెట్టి కొనేది కావాలి. అలాంటిది ఉచితం. పండగ రోజు ఏదో సంతోషపడటానికి, లోకంలో ఏదో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటే ఆనందించడానికి, సంతోషించే ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. పండగ రోజు ఏదో సంతోషపడటానికి మంచి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఉచితంగా ఇస్తామంటే పరుగులు తీస్తున్నాం మనస్సు. కానీ పరలోకములో నిత్య జీవము దేవుడు నీకు ఇస్తాను అని అంటే, పరలోకములో నిత్య జీవము నీకు ఇస్తాను అంటే నిత్య ఆనంద స్థలము, నిత్య జీవము, మరణము లేనటువంటి అంతము లేని సంవత్సరాలు దేవుడితో ఆనందించే ఆ అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తానంటే మనం ఎంత దగ్గర అవుతున్నాం, మన మనస్సు ఎంత దగ్గర అవుతుంది ఆలోచించుకోండి. ఒకసారి ప్రశ్న చేసుకోండి. కావండి, ఓకేనా మన మనసు? చెప్పండి, దేనికి మన మనస్సు ముందుకు వస్తుంది, దేనికి మన మనస్సు వెనక్కి వెళుతుంది? ఆత్మీయమైనటువంటి కోణం. దేవుడు అంటే ఆత్మ అండి. దేవుడు అంటే ఏదో మనిషి కాదు, శరీరం కాదు, లోకం కాదు, లోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి దేవుడు కాదు. దేవుడు ఎందుకు చేశాడంటే ఆ దినాల్లో గొప్ప కార్యాలు దేవుని యొక్క మహిమను బయలుపరచడానికి, పరలోకం నుండి నేను వచ్చాను అని ప్రభు చెప్పటానికి, చూపించడానికి, ఆయన మహిమను, ఆయన శక్తిని చూపించడానికి ఆ అద్భుత కార్యాలు చేశాడు. ఎందుకంటే అయినా నమ్మారా వాళ్ళు? అయినా నమ్మారా? అయినా ప్రభు చెప్పారు, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అని చెప్తే వాళ్ళు నమ్మలేదు కనుక, నేను చేసిన ఈ క్రియలను బట్టైనా నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అని మీరు నమ్మండి, నా మాటలు బట్టి కాకపోయినా అని అన్నాడు. అన్నారా లేదా? ఆ మాట చెప్పారు. అయినా నమ్మారా? అయినా నమ్మారా? దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు? చివరికి ఏం చేశారంటే వాళ్ళ నిర్ణయమే గెలిచింది కానీ దేవుని యొక్క అద్భుత కార్యాలు గెలవలేదు. మన నిర్ణయాలే గెలుస్తున్నాయి, మన ఆలోచనలే గెలుస్తున్నాయి. కానీ దేవుడు చెప్పే వాక్యము ప్రక్కన పెట్టేస్తున్నాం. మాట వలన, క్రియల వలన, ఆలోచనల వలన రెండు ఉన్నాయి. మనిషికి మాట ఉందా లేదా? నీ మాట ఎలా ఉంది? ప్రతి దినము నీ మాట ఎలా ఉంది? మీ మాట ఎలా ఉంది? మాట వలన, తర్వాత ముందు మాటను చూస్తారు, తర్వాత చెప్పండి క్రియలు. అవును కదా? మాటలు ఒకవేళ మంచిగా మాట్లాడినా కానీ క్రియ కనబడిపోతుంది. ఒక్కోసారి క్రియ మంచిగా కనపడినా కానీ మాట దొరికిపోతుంది. ఈ రెండు ఎలానో ఉన్నా కానీ లోపల మనస్సు ఉంది, ఆలోచన, తలంపు, అవి ఎలా ఉన్నాయి. ఇవి కాదా కావాల్సింది? ఈ మూడు ప్యూరిఫై అవ్వాలి. ఈ మూడు ఏమవ్వాలి? ఏమండి, 6 సబ్జెక్టులు ఉంటే 10th క్లాసులో ఒక సబ్జెక్టులో 33 మార్కులు వచ్చినాయి. మిగతా సబ్జెక్టులని 95 వచ్చినాయండి. పాసా ఫెయిల్? పాస్ చేసుకోవచ్చు కదండి, పాస్ అయిపోవచ్చు కదా. అవునండి పౌల్ గారు, పాస్ అవ్వచ్చా ఫెయిలా? 3 సబ్జెక్టులు ఉన్నాయి మనకి. మరి 3 సబ్జెక్టులు దొరుకుతాడా ప్రభు? ఒక సబ్జెక్ట్ మీదే గుడ్ మార్క్స్ ఇచ్చేసి క్వాలిఫైడ్ అని చెప్పాడా? చట్టం ఉంది లోకానికి. చట్ట రీతిగా, చట్ట విరుద్ధంగా చేస్తే
చట్ట విరుద్ధానికి శిక్ష ఉంటుంది. కనుక చట్టానికి లోబడి చట్టానికి విధేయుడై పేపర్ దిద్దుతున్నాడు కదా. మరి దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశోధించేది నీ మాటని పరీక్షిస్తున్నాడు. తర్వాత నీ ప్రవర్తనను కూడా ప్రవర్తిస్తున్నాడు, చూస్తున్నాడు. తర్వాత నీ మనస్సు ఆలోచనలు కూడా చూస్తున్నాడు. ఈ మూడింటిని కూడా ఏమవ్వాలంటే బ్యాలెన్స్ చేయాలి క్రైస్తవ జీవితం. క్రైస్తవుడు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పరలోకము. ఎందుకంటే దేవుడు పరలోకం అంటే అంటే హస్తకృత్యమైన నిర్మాణం కాదు. పరలోకము చేతి నిర్మాణం కాదు. అబ్రహాం అంటాడు, నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. పునాదులు కలిగినటువంటి పట్టణము పరలోకము. పరలోకములో మనము శాశ్వతంగా ఉంటాం. అందుకొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను. ప్రతి మానవుడు కూడా ఆయన రక్త మాంసాలు కలిగిన వాడు. అన్ని కుటుంబం అన్యుడంటే అన్యుడిగా ఉన్నాడు, అబ్రహాముగా ఉన్నాడు. దేవుడు పిలిచి అబ్రహాము అని పేరు పెట్టాడు. విగ్రహాలు బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాడు. దేవుని పిలుపుకి తండ్రిని విడిచిపెట్టాడు. తర్వాత ఊరుని విడిచిపెట్టేశాడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు. మరలా ఎప్పుడు వెళ్ళాడండి అక్కడికి? ఎప్పుడు వెళ్ళాడు? వెళ్ళలేదు. ఆ ప్రాంతానికి మరలా వెళ్ళలేదు. దేవుడు మరి ఎలా మాట్లాడాడు? ప్రత్యక్షంగా మరి ఒక రూపంతో మాట్లాడా? కలలో మాట్లాడా? మరి శబ్దము వినపడిందా? అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు చిత్తము అని అన్నాడు. రూపం కనపడిందా? అవునండి, కానీ చిత్తం అన్నాడు. ఆ నమ్మిక ఏం చేసిందంటే విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టేసేసింది. దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన నివాసాన్ని వేసుకున్నాడు. ఆ నివాసం ఎలాంటిదండి? సణుగులు మణుగులు లేకుండా ఉండలేదా? పరలోకం ఇస్తానన్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను నేను అని చెప్పారు కదా ప్రభు. దేవుడు చెప్పాడు కదా. మరి అక్కడికి వెళ్ళి ఏం వేసుకున్నాడు? గుడారం. ఎన్ని సంవత్సరాలు గుడారంలో ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. నీతివంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. కనుక ఏమిటి ఆయన నీతి? అబ్రహాము నీతి ఏంటి? మాట వినటమే నీతి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కానీ, తన తల్లింటి వారు కానీ, తన బంధువులు కానీ అందరూ కూడా ఏంటయ్యా నువ్వు ఎవరో దేవుడు అంటున్నావు, ఏంటన్నా ఎక్కడున్నాడు, ఎట్లా కనపడ్డాడు, నీకు ఎట్లా కనపడ్డాడు అని అన్ని అడగకుండా ఉండుంటారా? అవును, అడగకుండా ఉండుంటారా? అడిగి ఉంటారు. కానీ దేవుడు కనపడ్డాడు, దేవుడు నేను నమ్మాను అని బయలుదేరాడు. కనుక ఆయన నీతి ఆయనని ఏం చేసింది? ఎంతవరకు పెంచిందండి? ఎంతవరకు తీసుకెళ్ళింది?
అక్కడ రాయబడింది, విశ్వాసులు ఆయన విశ్వాసమూలముగా దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడయ్యాడు. ఆ తర్వాత విశ్వాసం తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితులు అంటే ఎంత గొప్ప. ఈ రోజుల్లో స్నేహితులు పక్క పక్క కూర్చుంటారు కానీ ఎంతకాలం స్నేహితులు అండి? ఎంతకాలం స్నేహం? ఎంతకాలం? 1 సంవత్సరం ఉంటుందా? 2 సంవత్సరాలు ఉంటాయా? 3 సంవత్సరాలు ఉంటాయా? 10 సంవత్సరాలు ఉంటాయా? 20 సంవత్సరాలు ఉంటుందా? ఎన్ని సంవత్సరాలు స్నేహం అయినా కానీ చివరికి ఏమనుకుంటారంటే, చూసేవాళ్ళు ఇంత మేలు పొందాడు నా ద్వారా, ఇంత స్నేహం చేసిన చివరికి చిటుక్కులో ఏమైపోయిందండి? పుట్టుక్కు మంది స్నేహం ఏమైంది? చిటుక్కులో పుట్టుక్కు మంది కదండి. అలా ఉంటుంది మానవుడి యొక్క స్నేహం. కానీ దేవునితో స్నేహము అబ్రహాం, మానవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ? దేవుడు అదృశ్యుడు, సృష్టికర్త, వీటన్నిటి కనబడుతున్న అంతటికి ఫౌండర్ కదా, అంత గొప్ప నిర్మాణకుడు అయినటువంటి దేవుడు మానవులతో స్నేహమా? మరి ఎందుకని ఆయన మానవులతో స్నేహం చేయాలనుకున్నాము? మరొక దేవుడు ఉన్నాడా స్నేహం చేయడానికి? ఏమండి, మరొక దేవుడు ఉన్నాడా స్నేహం చేయడానికి? మనకి ఈ సంగతి తెలుసా? ఏమండి, మరి మానవుడితో స్నేహం చేయడం ఏంటి? దేవుడు మరొకది నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు దేవుడు. కనుక మరొకరితో స్నేహం చేయడానికి చెప్పండి, వేరొక దేవుడు లేడు. కనుక ఎవరితో స్నేహం చేయాల్సి వచ్చింది? దేవుని యొక్క నివాసం కూడా ఎక్కడ? దేవుని యొక్క నివాసం ఎక్కడండి? దేవుని నివాసం మనుషులతో కూడా ఉందంట. అబ్బా, ఎందుకండి? దేవుని నివాసం ఎక్కడంట? మనుషులతో కూడా ఉందంట. అందుకే ఎక్కడైతే తమ్ముడు కూడా ఉంటారో వారి మధ్య నేను ఉంటానంట. దేవుడు సర్వాంతరాన్ని మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురము ఉండును, వారు ఆయన ప్రజలయందురు, దేవుడు తానే వారి దేవుడైంది, వారికి తోడైండును. చూడండి ఎంత గొప్ప విషయం. మానవుడు ఎంత ఆధిక్యత కలిగిన వాడు. అయితే మానవుడు ఏ గ్రహించట్లేదండి? కాబట్టి ఏ గ్రహించట్లేదు? బాహ్య రూపమైన కన్నులు కలిగిన వాడుగా ఉండి కన్నులతో చూస్తున్న లోకాన్ని ప్రేమిస్తూ సృష్టికర్త అయినటువంటి దేవుని ఆయన ఆలోచనలను ప్రకటన పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ప్రకటన పెడుతున్నారు. చూడండి, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులు కండి. నేను పరలోకంలో ఉన్నాను, మీరు పరలోకానికి వస్తారు, మీరు సిద్ధపడండి. పాపక్షమాపణ. మానవుడు పాపి అయిపోయాడు. ఈ పాపంలో ప్రిపరేషన్ డేస్ మేము బ్రతుకున్నంత కాలం ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. పాప క్షమాపణగా పరలోక రాజ్యానికి కృప. ఇదొక మర్మే. పాప క్షమాపణకి కృప, పరలోక రాజ్యానికి కృప. ఏంటండి చెప్పలేండి? పరలోక రాజ్యానిగా, పాప క్షమాపణగా చెప్పండి. పరలోక రాజ్యానికి పాప క్షమాపణ పరలోక రాజ్యాన్ని ప్రభు చూపించు. ప్రభా, నీ కృపను బట్టి నీ రాజ్యంలో నీకు నన్ను చేర్చుకున్న ఆయన అని ప్రార్థన. నీ కృపను బట్టి నా పాపాన్ని క్షమించున్న ఆయన అంటే ఏది యాక్సెప్టబుల్ అవుతుంది, ఏది అంగీకారం అవుతుంది దేవుని సన్నిధిలో?
పరలోక రాజ్యం మరి పాపాలు క్షమించమని కోరుకుంటున్నావా? ప్రభా మాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, మనకి ఏం కావాలి? శరీరంతో ఉన్నాం కనుక శరీరానికి ఏదైతే వెళుతుందో, ఏదైతే అవసరం ఉందో, ఏదైతే అక్కర ఉందో, ఏది కావాలో దాని విషయంలో దేవుని దగ్గర మనం మొదలుపెట్టుకుంటున్నాం, అడుగుతున్నాం. మా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి. ఒకరికొకరు సహోదరులతో ఒకరికొకరు కలుసుకొని ప్రార్థన చేసుకోవడం, సేవకులతో ప్రార్థన చేసుకోవడం, నాయకులతో ప్రార్థన చేసుకోవడం ఎలా జరుగుతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో మనము ఎరగిన వారంగానే కనుక పిల్లరా, నీతిమంతులు కావాలి, పరిశుద్ధులు కావాలి. అందుకనే దేవుడు పరలోకం నుండి వచ్చి ఆయన చేసిన అద్భుత కార్యాలకి 12 మంది నిలిచారు. శిష్యులు ఎంతమంది నిలిచారండి? 12 మంది. ఎన్ని అద్భుత కార్యాలు చేశారు ప్రభు. అయితే ఎంత సమూహము ప్రభుని వెంబడించాలి, ఎంత గొప్ప కార్యాలు జరగాలి. ఎంతమంది అందరూ కూడా ఆయన్ని, ఈ పరిసయ్యులు, శాస్త్రుల్ని, ప్రధాన యాజకుల్ని, ఆ ప్రభుత్వాన్ని అన్నింటినీ విడిచిపెట్టి ఆయన వెనక వెళ్ళిపోవాలి. అవునా కదండి? ఈ రోజులు చూడండి, రక్షణ పొందండి అంటే పలసగా ఉంటారు మనుషులు అండి. పాప క్షమాపణ పొందండి, రక్షణ పొందండి, పలసగా ఉంటారు. జబ్బులు నయమైపోతానే ప్రార్థన చేస్తున్నానే అని అంటే నిండుగా ఉంటారు. అవునా కదా? నా పాపాన్ని పోగొట్టుకున్నాను, లేకపోతే నా వ్యాధిని పోగొట్టుకున్నాను, నాకు పరలోక రాజ్యం ఇవ్వండి అంటే దేవుడు చెప్పండి. సరే, నువ్వు వ్యాధిని పోగొట్టుకున్నావు కదా, పరలోక రాజ్యానికి రాయా అని అంటే పరలోక రాజ్య ప్రవేశం ఉందా? వ్యాధిని పోగొట్టుకున్నది శరీరానికా, లేకపోతే వ్యాధిని పోగొట్టుకున్నది హృదయానికా? శరీర వ్యాధి పోగొట్టుకున్న వారికి పరలోకమా, హృదయ వ్యాధిని పోగొట్టుకున్న వారికి పరలోకమా? మరి ఎంత భావంతో ఉన్నారండి మీరు. మీ హృదయము ఎంత భాగంతో ఉంది. మనకి జూన్ మాసము లో మొదటి దినం నుండి 30 రోజుల వరకు మనకి ప్రార్థన అని పెట్టుకున్నాం. మీకు ఖాళీ లేదా? ఖాళీలు ఉండవా? ఖాళీ లేవా? ఖాళీ ఉన్నా కానీ ఖాళీ లేక రాని వాళ్ళు ఉన్నారు, ఖాళీ ఉన్నా కానీ రాని వాళ్ళు ఉన్నారు, దూరం అయిపోయి రాలేని వాళ్ళు ఉన్నారు, దగ్గర అయినా కానీ రాలేని వాళ్ళు ఉన్నారు, ఉదయం కష్టము పనికి వెళ్ళాలనుకుని రాలేని వాళ్ళు ఉన్నారు, సాయంత్రం కూడా ఉంది కదా అప్పుడు కూడా రాలేని వాళ్ళు. దేవుడు మీకు ఎంత మంచి అవకాశం చెప్పండి. మనకి ఎంత అవకాశం ఇచ్చాడు. ఇంత అవకాశము దేవుడు ఇచ్చిన మోడల్ మార్క్స్ ఇచ్చి పాస్ అవ్వయ్యా అంటే, మోడల్ మార్క్స్ ఇచ్చి పాస్ అవ్వయ్యా అంటే, మోడల్ మార్క్స్ అంటే ఏంటండి? 35 మార్కులకి 30 వచ్చింది, 5 మార్కులు మోడల్ మార్క్స్ కలుపుతున్నామండి పాస్ అని అంటే చెప్పండి. అప్పుడు కూడా పాస్ అవ్వాలా? దాని అప్పుడు కూడా పాస్ అవ్వాలి. సరే, నాకేం చదవడం కూడా రాదు, చూడు ఏమైనా చూసి రాయడం వచ్చా అని అంటే, సరే అట్లా వచ్చిన నేను పుస్తకం తీసుకొచ్చి ముందు పెట్టాను. పరీక్షలో పుస్తకం తీసుకొచ్చి ముందు పెట్టి చూసి రాయ్యా, చూసి రాసి పాస్ అవ్వాలంటే అది కూడా రాదు. నేను పరీక్ష రాయని ఏం రాయని పాస్ చేయమంటే, సరే పరీక్షగా అటెండ్ అయ్యా, పేపర్ అన్నా తీసుకో, పేరన్నా రాయి, దాంట్లో సున్నాలు గుర్తు, మొత్తం సున్నాలు గుర్తయ్యా, అయ్యా పేపర్ అంతా గీతలు రాసి మా వాడు అదే చేసేది. మా బాబు గారు
నా కుమారుడు హోప్లెస్గా నా వల్ల కాదు, నేను పేపర్ అసలు ఏమి రాయలేను, నా వల్ల కాదు, నేను రాయలేను, హోప్లెస్గా నేను బ్రతకడం అనవసరం. తొందరపడి నిర్ణయం తీసుకోగలనైనా దేవుడు ఉన్నాడు అని చెప్పి అస్సలు రైటింగే రావట్లేదు నాకు, గీత గీసి సున్నాలు పెట్టి పిచ్చి 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 మాటలు ఏవో నీకు ఇష్టం వచ్చి నేను రాసినా అని చెప్పాను. నీకు రాకపోతే నీకు ఇష్టం వచ్చి నీ రాసిరా, అటెండ్ అవ్వు, సున్నాలు పెట్టి గీతలకి. నాకు ప్రార్థన చేయడం రాదండి, నాకు పాటలు పాడడం రాదండి, నాకు వాక్యం చదవడం రాదండి, నేను పరిచయం చేయడం రాదండి, అసలు నేను రాలేనండి అంటే వచ్చి ఊరకనే కూర్చో, ఊరకనే కూర్చో, ఏమి చేయదు, నువ్వు ఊరకనే కూర్చొని వెళ్ళు. అటెండెన్స్ పడిందా లేదా, పేపర్ ఇచ్చారా లేదా, సున్నాలు పెట్టావా లేదా, చదవలేదు, నేనేం చదవలేదు, అయినా సున్నాలు పెట్టావా లేదా, పేపర్ దిద్దేది ఎవరు, పేపర్ దిద్దేది ఎవరండి? విశ్వాసం ఉందా? ఏదో ఒక్క చెప్తావు కదండి, కాలు బాగలేదు, కన్ను బాగలేదు, గొడుగు నడువు బాగలేదు, ఒళ్ళు బాగలేదు, కడుపు బాగలేదు, గుండె బాగలేదు, టీవీ ముందు పెట్టుకుని కూర్చొని టీవీ బాగుంది, ఏది బాగాలేదండి? టీవీ బాగుంది కానీ కాలు బాగలేదు, కళ్ళు బాగలేదు. అటెండెన్స్ కూడా లేకపోతే పాస్ అవ్వాలంటే నీ న్యాయం ఏమి న్యాయం అయ్యా? ఇంకా చెప్పండి, నీ న్యాయం ఏ న్యాయం చెప్పండి? న్యాయమేనా? కనీసం నువ్వు అటెండెన్స్ అవ్వయ్యా బాబా, నీకు రాదు, నాకు ఏది రాదయ్యా, నాకు ప్రార్థన చేయడం రాదయ్యా, బైబిల్ చదవడం రాదయ్యా, పాటలు పాడడం రాదయ్యా, అసలు ఏమి రాదయ్యా అని వచ్చి ఊరకనే కూర్చోయ్యా, అది అట్లే కూర్చోడు, మోహం ఎక్కడైనా కూర్చోయ్యా, అది మందిరంలో వచ్చి కూర్చోయ్యా. పేపర్ దిద్దేది ఎవరండి? పేపర్ దిద్దేది ఎవరు చెప్పండి? మోడల్ మార్క్స్ వేసేది దేవుడు, గ్రేస్ మార్క్స్ ఇచ్చేది దేవుడు. ప్రియులారా, అవగాహన లేదు, మనకి గ్రహింపు లేదు, అలాగ ఉండిపోతున్నాం, దేవుని సన్నిధి నిర్లక్ష్య పెడుతున్నాం. ఎప్పుడు నిర్లక్ష్య పెడతాను, నీ అటెండెన్స్ ఫుల్గా ఉండలేమో. అబ్రహాము పిలిచిన తర్వాత వెనక్కి వెళ్ళలేదు. మరలా ఎన్ని సంవత్సరాలండి? తన బ్రతికినంత కాలం కూడా వెనక్కి వెళ్ళినట్లుగా మరలా లేదు. కనుక ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు. మనం నిర్లక్ష్యం చేయటం వల్లనే మనకి ఏవి కావాలో అవి దేవుడి దగ్గర నుంచి మనం పొందలేకపోతున్నాం. దేవుని వాక్యం లాస్ట్ ప్రకటన గ్రంథంలో లాస్ట్లో ఒక మాట చూద్దాం. లాస్ట్లో ఒక మాట ఉంది, చూడండి, 11వ వచనం, 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద చెప్పాలని మనం అర్థం చేసుకుందాం. జీతం తీసుకొస్తున్నాడంట,
అప్పుడు వస్తాం లేదా జీతానికి? పని చేయమంటే రాదు కానీ జీతానికి మాత్రం ఏమంటే జీతానికి వస్తున్నావా లేదా? అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయని తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండలేమో. ఎందుకంటున్నాడు ఈ మాట? నేను ఒక అతను ఫోన్ చేసి అన్న ఈ మాట దీనికి అర్థం ఏంటి అసలు అని అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినాను కానీ ఏదో ఒక్క చెప్తా ప్రార్థన రామయ్య అంటే ఏదో ఒక వంక చెప్తా ఉంటాడు. అన్న ఈ మాట ఏంటి చదవగానే నాకు ఒక ఆలోచన మీకు చెప్పాలనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేశాడు. అన్యాయం చేసిన వాడు ఇంకా అన్యాయం చేయమన్నాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండలేమంటే ఎంతకాలం చెప్తాడయ్యా మరి నీకు? ఏదో ఒక వంక ఆదివారం వచ్చి ప్రార్థనకి వెళ్ళాయంటే ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళాయంటే నీకు సమీపంగా ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినయ్యా, నువ్వు శుద్ధి చేసుకో, పవిత్రపరచుకో, అపవిత్రత తీసివేసుకో, అన్యాయం ఏదైనా నీకు కనపడితే తీసివేసుకో, అనగా దేవుడి వాక్యాన్ని విను అని అనుకుంటే ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుని వెళ్ళేవాళ్ళు లేరా? చెప్పండి. ఈ పట్టణానికి వచ్చాను, ఈరోజు ఈ ఆరాధన టైంలో ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుని వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవును, లేదు అలాగే ఉన్నాడు. కానీ తర్వాత ఏమన్నా నీతిమంతుడుగానే నీతిమంతుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ప్రాంతానికి వస్తాడా లేదా? నీతిమంతుడు వస్తాడు, మిస్ అవ్వడు. కష్టమైన, బాధ అయినా, అనారోగ్యమైన, జలుబు అయినా, దగ్గైనా, జ్వరమైనా, నడు నొప్పైనా, ఊరి నొప్పులైనా, కడు నడవ నొప్పైనా, పరిగెత్తలేకపోయినా, పుట్టుకుంటానా ఎప్పుడుకుంటాయినా వస్తాడా లేదా? అవునే ఏమిటండి? అందుకని నీతిమంతుడుగా ఉండనేమో, యథార్థవంతుడు పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎక్కడ ఉంది జీతం? పాపం ఎక్కడుంది? జీతం ఎక్కడుంది? జీతం ఎక్కడుంది? పాపం ఎక్కడుంది? చెప్పండి. ఎక్కడండి? నీలో ఉండటం ఏంటండి? ఆయన సంచిలో భద్ర వేయబడి ఉంది, భద్రపరచబడి ఉన్నది. అభిప్రాయం దోషం ఎక్కడుంది అమ్మా? హృదయపు పలకల మీద చెక్కబడి ఉన్నది. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉన్నది. ఏమని? ఎక్కడుంది పాపము? చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాయిము దోషము ఎక్కడండి? ఎక్కడ? నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ఎలా ఉందంటండి? ఆజ్ఞాతిక్రమమే పాపం కదా, కనుక పాపం ఎక్కడుంది? మరి బహుమానం ఎక్కడుంది? బహుమానం ఆయన దగ్గర ఉంది, పాపం కూడా ఆయన దగ్గర. పిల్లరా, మరి ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఒకవేళ నీవు ఈ సున్నాలు పెట్టడానికైనా, కాగితాల మీద పరీక్షలు రాయడానికి సున్నాలు పెట్టడానికైనా, గీతలు గీయడానికైనా వస్తే ఆ అటెండెన్స్ బట్టి, ఆయన దయను బట్టి ఆ పాపము ఎక్కడికి తీసేస్తాడంటే ఎక్కడికి వెళ్తుంది? పడబడికి తూర్పు ఎంత ఎడమో పాపం నీకు అంత ఎడము చేసి ఉన్నాను. సముద్రపు అగాధములోని పాపాన్ని వెతుకున్న దొరకనటువంటి స్థలంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు దేవుడు.
మరి ఏం వెతుకుతామండి మనం? జనాల్లో ఏం వెతుకుతున్నాం? గ్రహిస్తున్నావా? నీ పాపము భద్రము చేయబడి ఉన్నది. పాపానికి జీతము మరణ భద్రం చేసుకుంటున్నావా? జీవాన్ని భద్రం చేసుకుంటున్నావా? మనం చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనము. కనుక దేవుని భయము చెడుతనాన్ని తొలగించేస్తుంది. చెడుతనం లోకమంతా కూడా చెడుతనంతో నింపబడి ఉంది. అయితే లోకంలో ఉన్నటువంటి మనము ఏమైపోతాం? చెడుతనానికి దూరం అయిపోతాం. కనుక పిల్లరా, ఈ చిన్న విషయాలు మనం గుర్తించలేనటువంటి వారంగానే ఉంటున్నాం. కనుక ఇక్కడ రాయబడిన మాట, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కావాలని. ఏం కావాలి? దేవుడు దయ కావాలా? దేవుడితో మంచివాడు అనిపించుకోవాలా? లేకపోతే నా భార్యకి బంగారం తెలుసుకున్నాను, రాత్రి మగళ్ళు శ్రమపడి భార్య ఇప్పుడు ఏమంటుంది? మంచి అంట తర్వాత పనికి మాలినవాడా బంగారు తెలుసు గురించినంతసేపు నీ అంత మంచివాడు లేడు, నీ అంత మంచివాడు లేడు. ఆ తర్వాత కొలిచిన తర్వాత పనికి మాలినవాడా? కదండి. దేవుని మాట్లాడతావా? నీ ఆలోచన ఎలా నడిపిస్తుంది? నీ మాట ఎలా ఉంది? నీ క్రియ ఎలా ఉంది? వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి. ఫలమా ప్రతిఫలమా? ఏమా ఫలమా ప్రతిఫలమా? ప్రత్యుపకారం. ఉపకారం చేస్తే ప్రత్యుపకారము, నువ్వు ధర్మం చేస్తే ప్రతిఫలం. అందుకని అంటాడు కదా, నా నిర్దోషత్వాన్ని బట్టి నా నీతిని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం. ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చేదండి? ప్రత్యుపకారం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. ఆయన ఫలము. కనుక ఇక్కడ అయ్యా నేనే పడి వండలే అయ్యా సాయంత్రం దాకా ఇడిగా కూర్చున్నామండి, సాయంత్రం దాకా పని లేదు, ఎవ్వరు పిలవలేదయ్యా, మమ్మల్ని ఎవ్వరు పిలవలేదయ్యా, ఇక్కడే కూర్చున్నాం, రోడ్డు పక్కన కూర్చున్నా, ఎవరైనా పిలుస్తారేమోనని కనిపెట్టుకొని ఉన్నామయ్యా అని అంటే. ఎందుకు ఇక్కడ సోమరులుగా మీరు కూర్చున్నారు అని అంటే, ఎవరు పనికి పిలవలేదయ్యా. సమయం ఎంత అయిందయ్యా? సాయంత్రం 5 అయింది అంటే పని దిగిపోయే సమయం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వర్కింగ్ అవర్స్. పొద్దున్నే ఎవరు పిలవలేదు, మధ్యాహ్నం కూడా ఎవరు పిలవలేదు. సరే ఏదో పూలిస్తారో లేదన్నా కనీసం అన్నా ఆ ఉప్పన్న తెచ్చుకోవడానికైనా కనీసం అయినా దొరుకుద్దేమో అని చేసి గుప్పిడి కింద వేసుకొని ఉడకబెట్టుకున్నా ఉప్పు వేసుకున్నా తిన్నామని గంజానం తాగుదామని చూస్తే అక్కడ కూడా ఎవరు పిలవలేదు. ఏమయ్యా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు? ఎవరో పిలవలేదయ్యా. ఆ చేలోకి పని చేయండి, నాకు తోచింది నేను మీకు ఇస్తాను అన్నాడా లేదా ప్రభు? ఉప్మాని చెప్పారా లేదా? నా తోటలో పని చేయండి, నేను తోచింది ఇస్తాను. ఎప్పుడు వచ్చారండి? జాయిన్ అయ్యారు 5 గంటలంటే. ఎప్పుడు? సాయంత్రం 5 గంటలంటే వెళ్ళిపోయే టయానికి వచ్చారు. వచ్చినప్పుడు అబ్బాయి ఎంతమంది ఉన్నారు రండి, పనులు ఎంతమంది? అందరూ రండి, ఒక్కొక్కరు రండి అంటే పొద్దున్నే వచ్చేసారు. పొద్దున్న 8 గంటలకు వచ్చారయ్యా, నా ఇల్లు దగ్గరే కనుక అందుకని పౌరు ముందుకు వచ్చేసారు. ముందుకు వచ్చేసి ఇచ్చారుగా
ఆయనతో వడంబడినటువంటి చెప్పండి వడంబడినటువంటి జీతం ఇచ్చేసాడు. సరే ఆ పోయిన తర్వాత ఆయన వెనకాల ఎవరు 9 గంటలకు వచ్చినవాడు, పొద్దున్నే వచ్చిన వాళ్ళకి జీతం అందింది. ముందు వచ్చేది ఎవరండి? ఎవరు వస్తారు? ధైర్యంగా ముందు వచ్చిన వాళ్ళే ముందు దగ్గరికి వెళ్తారు జీతం కోసం. తర్వాత వెళ్ళేవాళ్ళు తర్వాత దిగారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి వెళ్ళారు. వాళ్ళకి అంతే, నీకు ఎంత ఇచ్చారు, నీకెన్ని మార్కులు వచ్చినాయి, నీకెన్ని మార్కులు వచ్చినాయి, పేపర్ చూపించు అని అనుకునే వాళ్ళ మేము సంగతి ఏంటో నాకు తెలియదు. మీ బిల్లులో ఉందో లేదో మరి తెలియదు. పేపర్స్ ఇస్తారు, క్వార్టర్లకి హాస్టల్కి పేపర్లు ఇస్తారండి, దిద్దుని ఇస్తారా మీకు? ఇప్పుడున్నా ఆ సిస్టమ్ లేదనుకుంటా, మీకున్నా? ఇస్తే మార్కులు చూపించకుండా దాచిపెట్టుకుంటారు వాళ్ళు. నీకే వచ్చినాయిరా అని అనుకుంటా ఉంటారు. అంటే చూసి వాటికంటే ఎక్కువ వచ్చినాయా అప్పుడు చెప్పుకుంటారు, దీనికంటే ఎక్కువ వచ్చినాయా, మీకు ఎంత ఇచ్చారు అంటే మాకంత పంపించారులే. చూసేవాడికి, పొద్దున్న వచ్చిన వాడికి, మధ్యాహ్నం వచ్చిన వాడికి, సాయంత్రం వచ్చిన వాడికి, దిగిపోయే టైంలో, డ్యూటీ దిగిపోయే టైంలో కూడా చూసేవాడికి ఎంత ఇచ్చారండి? ఉదయం ఇచ్చిన వాళ్ళకి ఎంత అయితే ఇచ్చారో సాయంత్రం వచ్చిన వాళ్ళు కూడా. ఇప్పుడు యజమానుడు తప్ప వ్యసన పడ్డారంట అక్కడ. ఏంటి? మేము పొద్దున వచ్చినామా చదువు సడుగుకున్నారంట. ఏం చేశారంట? సడుగుకున్నారంట. ఉదయం వచ్చిన మాకు 1 గంటకి వచ్చిన వాళ్ళకి సమానం. సడుగుకున్నారంట. ఎవరి మీద? నేను ఉడబడినటువంటి జీతం నాకు వచ్చింది కదా, నేను తీసుకున్నా అని అనుకున్నాడా? ఆ మాట ఏమంటున్నారు చెప్పండి అమ్మా. అందుకు ఒకరిని చూసి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొక్క ఒక ధ్యానానికి వడపడ్డా కదా, ఒక ధ్యానానికి ఒప్పుకోలయ్యావు కదా, నీ సొమ్ము నువ్వు తీసుకోలేడు, నీకు ఇచ్చినట్టే కడపటి వచ్చిన వారికి కూడా నేను నాకు ఇష్టం అండి, నాకు న్యాయం కాదు. కడుపు మంట నీకు? చెప్పండి, నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపు మంట? చాలా మందికి అట్లా ఉంటుందండి. ఉంటుందా లేదా? ఎంత ప్రేమ గల దేవుడు! ఏ సమయం వచ్చినా కానీ అటెండెన్స్ పడింది కనుక నీకు జీతం దొరికిందా లేదా? సరే, ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నది మిగతా రిమైండ్ డేస్? అందుకొని 9వ తారీఖున, 29వ తారీఖున, లేకపోతే 39వ తారీఖున సాయంత్రం 11 గంటలకి కాకుండా 12 గంటలకి వచ్చి, ప్రభా నువ్వు అంతగా అన్నావు కదా, నాకు కూడా ఇస్తావా? అంతగా నాకు కూడా ఇవ్వు, ఆయనతో పాటు నాకు కూడా ఇవ్వండి. అధికారం ఉందా? అధికారం ఉందా మనకి? ప్రియులారా, ఎంత నిగూఢమైన సత్యాలు బైబిల్లో దాగి ఉన్నాయి. ఆయన మనల్ని ఎడబాసే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ విశ్వాసంతో నువ్వు రా. అయితే అక్కడ చివరి గడియ 1 గంట సమయం వచ్చిన వారికి ఎలాంటి ఫలితం దొరికింది? మొదటి వారికి ఎలాంటి ఫలితం దొరికిందో చివరి వారికి కూడా అలాంటి ఫలితమే. పిల్లరా, వచ్చి ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు కాదు. నీ ఆసక్తి ఎంతవరకు నువ్వు సున్నాలు పెట్టిరా. వాస్తవం చెప్తున్నానండి, నేను అబద్ధం చెప్పట్లేదు. మా బాబుని ఎప్పుడన్నా వస్తే మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, వాడు ఎక్కువ మాట్లాడు.
కానీ ఇంటర్వ్యూ చూసుకోండి, నేను ఈ మాట అన్నానో లేదో, వాడు ఏం రాసిచ్చాడో, వాడికి క్వాలిఫై మార్క్స్ ఎలా వచ్చినాయో, ఆ తర్వాత ఎలాగా స్టెప్ మీద స్టెప్ ఎదిగిపోయి మనిషి ఇప్పుడు ఒక మేనేజర్ స్టేజ్లో ఉన్నాడు. బెంగళూరు ఒక కంపెనీకి ఒక మేనేజర్ స్టేజ్లో ఉన్నాడు. దేవుని భయము నేను ఉన్నతమైన స్థానానికి ఇచ్చిస్తాను. తల్లిదండ్రులైనటువంటి వారులారా, నిన్న వాక్యం చదువుకున్నాం సామెతల గ్రంథంలోని. చూడండి, తల్లిదండ్రులైనటువంటి వారులారా మీరు 21వ వచనం యథార్థ 7వ వచనం 27వ వచనం యథార్థవంతుడకు నీతిమంతులైన పిల్లలు తదనంతరము ఏమవుతారండి? ధన్యులు. ఏమవుతారు? ధన్యులు. ఎవరి కోసం భక్తి చేయాలండి ఇప్పుడు? ఏమండి, ఎవరి కోసం? పిల్లలు పాడైపోయినాక అయ్యో 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 అని అంటే వైద్యమా? పిల్లల కోసం ఏం చేయాలి ఇప్పుడు? పిల్లలు దృష్టిలో పెట్టుకొని చెప్పండి, ఎవరి కోసం ఉపవాసం ఉన్నాయంటే? నీ కోసం, మీ పిల్లల కోసం? ఏ రోజైనా మీ పిల్లల కోసం ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను? ఏ రోజు ఒక రోజైనా మీ భర్త కోసం, నీ భార్య కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవం ఉందా? ఆ మాట ఎంతదండి? అన్నం పెట్టదండి, హోమంటుందండి, పెట్టుకుని తినమంటుందండి, ఇట్లా అంటా ఉంటారు. అక్కడ యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము. ఎవరు చేసిన భక్తి? పిల్లలు చేసిన భక్తి? పిల్లల తల్లులు చేసిన భక్తి? పిల్లల తల్లిదండ్రులు ఎవరి కోసం భక్తి? ఎవరి కోసం సంపాదిస్తున్నామండి? నువ్వు ఇప్పుడు ఎవరి కోసం సంపాదిస్తున్నావు చెప్పండి? ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా సంపాదిస్తున్నావు. ఎవరి కోసం? ఇల్లు కోసం అండి. ఇల్లు ఎవరి కోసం? కోసం అని పిల్లలు చివరికి వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? ముసలోళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారు? రెండు గదులు వాళ్ళు చెరువు గది తీసేసుకొని ముసలోడా నువ్వు వెళ్ళి ఆ పంచలో కొనుక్కోరండి. వెళ్ళి అక్కడ కుక్కి మంచం, పంచ కుక్కి మంచం ఆ ఉన్నాయి కూడా ఓడబీగుతారు మొత్తం. సంపాదించి అయ్యి బాబా వడ్డీల మీద వడ్డీలు సంపాదించి వడ్డీల మీద వడ్డీలు సంపాదించింది. అయ్యి బాబా అని ఎట్లా మొత్తానికి అల్లుడికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు. లక్షలు ఆ రోజుల్లోనే 35-40 సంవత్సరాలు లక్షలు పెట్టి ఇల్లు కొనేసి అంత చేసి ఒక్కటే పోతారు. అమ్మ తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే పంచలో పడేసి ఎక్కడ పక్కన గదిలో పెట్టారు. ఒక మంచం వేసారు. ఆ మంచం పక్కన ఒకరోజు చూడటానికి ఏమా అయ్యి బాబా నన్ను ఇక్కడ పడేశారయ్యా, నన్ను ఏమి బయటికి వెళ్ళలేదు, ఏమి బయటికి వెళ్ళలేదు. ప్రార్థన ఏమైపోయింది? అయిపోయింది. కనుక ఎవరి కోసం సంపాదించాం? నీ సంపాదన ఎవరి కోసం కొన్నాం? అయ్యా మరి ఏంటమ్మా నీ సంగతి అంటే, ఇక పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడి కోసం చూస్తున్నానయ్యా, ఎప్పుడు పిలుస్తాడా అని ఎప్పుడు ఎలా చూస్తున్నాను. సంపాదించిందా ఎవరికండి? సంపాదించిందంత ఎవరికి? ఇప్పుడు చూసేది ఎక్కడికి? వాస్తవం చెప్తున్నా, అనుభవాలే అన్ని అనుభవాలే నేను చెప్తున్నా. ఎక్కడ పరలోకం ఎప్పుడు పిలుస్తారో పరలోకానికి వెళ్దామని చూస్తున్నానయ్యా. సరే నీ కాలు గీయడానికైనా నా దగ్గర డబ్బులు లేవయ్యా, మొత్తం వాళ్ళే కూడా పీక్కున్నారు. నాకు వచ్చే డబ్బులన్నీ వాళ్ళే కూడా పీక్కున్నారు. వాళ్ళ దగ్గర ఏం ఉండిపోయింది. నీకు
ఒక కానుక ఇద్దామని కానీ ఈ కానుక ఉంది కానేమో నువ్వు ఎలా ఉందావు అని చూసి వెళ్ళడానికి వచ్చాను. నీ పాపాలు ఒప్పుకో, ఎప్పటికైనా నీ వడ్డీ వ్యాపారం చేసావు కదా, ఆ వడ్డీ వ్యాపారం అంతా ఒప్పుకో. క్షమించబడవచ్చునేమో, ఎంత ఘోర పాపివైనా సరే దేవుడు నిన్ను క్షమిస్తాడేమో. నన్ను విశ్వసించు. ఈ క్షమాక్షణాల్లో నేను క్షమించు. దేవుడు చివరి పాయింట్ కూడా, చివరి గడియ కూడా జాలి గల దేవుడు ఆ వ్యక్తి విషయంలో కఠిన పరుచుకోడు. తన మనసు జాలి పరుచుకుంటాడే కానీ కఠిన పరుచుకోడు. చివరికి జాలిపడే. సరే, ఇక్కడ ఏమైందండి? చివరి గడిలో ఓరకడే ఎందుకు కూర్చున్నారయ్యా వచ్చి? నా తోటలో పని చేస్తే నాకు ఏదో తగిందేదో నేను ఇస్తాను అంటించాడు. కాఫీ తాగనని టీ తాగనని ఇచ్చి పంపించాడా? మొదటి వానికి ఎంతో, చివరి వానికి అంత. దేవుడు అలాంటి మనసు కలిగినాడు. వీళ్ళగా మర్చిపోవద్దు, దేవుడిని మర్చిపోవద్దు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధుడు కన్నే చెప్తున్నాడు. పరలోక రాజ్యానికి మనల్ని చేర్చుకోవడానికి, పరలోక రాజ్యంలో మనకి స్థానం ఇవ్వడానికి దేవుడు. కనుక మనం ఇంకా అన్యాయం చేసేవాళ్ళు అన్యాయంగానే అలవాటు పడిపోయి దానికి అలవాటు పడిపోయి దాన్నే మనం చేద్దామా? చెప్పండి. సాధ్యం కాదా? నీకు సాధ్యం కాదా? సాధ్యమే. సాధ్యపరచుకోండి, సాధ్యమే. నీకు అసాధ్యం అంటే ఏదవుతుందో చూడండి. సాధ్యపరచుకుంటే సాధ్యం, చేసుకోవాలంటే సాధ్యం. ఇంకెలా సాధ్యము ప్రాక్టీస్ చేసి చూడు, సాధ్యం ఉందో లేదో. అలా మనం సాధ్యం చేసుకుంటే దేవుడు మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మీలో ఒకరు లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా ఒకరు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు, మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేసుకుని విన్న వాక్యాన్ని బట్టి. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకిస్తామని కాదు, ఎంతవరకు గ్రహించావో, ఎంత విన్నావు. అబ్రహాముని పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి స్థానము గొప్పది. నువ్వెక్కడున్నావు? ప్రార్థన చేస్తావా? నేను పరిశుద్ధులు కండి అని చెప్పి దేవుని వాక్యం కదా. ప్రార్థన చేయమా? ప్రార్థన చేస్తున్నాను. పోయిన పునరుద్ధాన ఆదివారం నుంచి ఈ యొక్క పునరుద్ధానం వరకు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా, మా సంఘాన్ని ప్రభా క్షేమంగా ప్రభా ఆరోగ్యంగా సజీవంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఎంతో మంది దినాన్ని చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభా ఈ కృపను బట్టి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాళ్ళకి మీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు ప్రభా. నాయనా నేను ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా. అయినను ప్రభా నీ కృప చొప్పున సజీవు లెక్కలో ఉంచావు, నీ సన్నిధికి తీసుకొచ్చి దాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభా. ఎన్న మాటలు ప్రభా నాయన నా హృదయంలో భద్రపరచుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి దేవ, సహాయం చేయండి ప్రభా. నాయన అబ్రహాము ప్రభా నిలవరమైన పట్టణం కోసం ఎదురు చూసినాడు కదా, పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసినాడు కదా ప్రభా. నాయన అయ్యా, మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించినాడు కదా ప్రభా. నాయన మీకు స్నేహితుడిగా నాయన ఉన్నాడు కదా ప్రభా. నాయన ఎన్నడూ ప్రభా తను విడిచిపెట్టి వచ్చిన దేశమును కానీ బంధువులు కానీ ఎన్నడూ చూడలేదు కదా ప్రభా. నాయన మేమైతే ప్రభా నాయన అయ్యా పాపాన్ని విడిచిపెట్టలేని వారంగా ప్రభా నీ సన్నిధికి వస్తున్నాము, వెళుతున్నాము ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ
మరలా మరలా ప్రభా కొత్త తన వాంతికి లోపడినట్లుగా ప్రభా కడగబడిన పని బొద్దలో పడిపోయినట్లుగా అయ్యా ఒప్పుకున్న పాపాన్ని మరలా మరలా ప్రభా మళ్ళీ దాన్ని ప్రభా నాయన అయ్యా తిరుగుతూ ఉంటున్నాం ప్రభా నాయన అలా తిరగనీయద్దు ప్రభా నాయన నాయన అయ్యా విడిచిపెట్టిన పాపం మాకు ఇంకెప్పుడు చూడకుండా ప్రభా మీకు విధేయులుగా జీవించే జీవితం ఇచ్చి అడుగుతున్నాను ప్రభా అయ్యా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనం అని చెబుతుంది వాక్యం ప్రభా నిజముగా ప్రభా నాయన అయ్యా మాకు జీవమును ఆరోగ్యమును ఇచ్చే దేవుడు మీరు ప్రభా మీ యందు భయభక్తులు కలిగి ఉంటూ నేర్పించండి ప్రభా సహాయం చేయండి ప్రభా అన్యాయస్తుని అన్యాయంగానే ఉండని ఆయన నాయన పరిశుద్ధిగా ఉండమంటున్నారు ప్రభా ప్రతి వారికి తీర్పు మీరు ఇస్తారు కదా ప్రభా నిజమే ఆయన ఆయన అయ్యా నాయన ఆయన ఉదయం వచ్చిన వారికి సాయంత్రం వచ్చిన వారికి ఒకే జీతం ఇచ్చినారు కదా ప్రభా అయ్యా మీరు పక్షపాతం లేని వారు ప్రభా నాయన మేమైతే ప్రభా నాయన అయ్యా నాయన పక్షపాతం చూపించేవారుగా ప్రభా నాయన నాయన తేడాలు చూపించేవారు ఉంటాం మీరు అలా చూపించరు కదా ప్రభా ఎప్పుడు వచ్చినా నీ సన్నిధికి ప్రభాని విడవని దేవుడు ప్రభా నాయన అందరినీ కనికరించే దేవుడు ప్రభా నీ కృప అందరి మీద ప్రభా సమృద్ధిగా ఉంటది కదా ప్రభా నాయన నీ సన్నిధికి రావడం నేర్పించయ్యా క్రమముగా రావడం నేర్పించి నాయన సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా అయ్యా నాయన నీ యథార్థవంతుల పిల్లలు యథార్థవర్తనులు నీతిమంతుల పిల్లలు నాయన వారు తదనంతరము ప్రభా నా నిలిచి ఉంటారని ప్రభా నాయన నిజముగా ప్రభా అయ్యా మేము భక్తి చేస్తున్నాం మా కోసం కాదు కానీ ప్రభా నాయన మా తదనంతరము మా పిల్లల కోసం ప్రభా భక్తి చేసే భక్తి నిలిచి ఉండడానికి నీ కృపను అనుగ్రహించిన దేవా సహాయం చేయండి విడిచిపెట్టవద్దు ప్రభా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన విన్న వాక్యము ప్రభా అందరి హృదయాల్లో ప్రభా అయ్యా బాతుకుపోయి ప్రభా నాయన నెమరు వేసుకుంటూ జీవించే జీవితాలు దయచేయండి ప్రభా నాయన మా అన్ని మండిపోయిన హృదయాలు ప్రభా నాయన మీరు చీకటిలో చేయమని అడుగుతున్నాను ప్రభా అందరినీ సన్నిధికి తీసుకురండి ప్రభా నాయన జూన్ మాసం ప్రార్థన ప్రభా 22వ తారీఖున తీసుకొచ్చారు దేవానికి స్తుతులు ప్రభా ఇంకా 8 రోజులు మా ముందండి ప్రభా నాయన ముందు 8 రోజులకైనా ప్రభా ఇంకా ఆయన ఈ రోజు ఉన్న వాక్యాన్ని బట్టి హృదయాలు కదిలింపబడి రావడానికి ప్రభా నాయన అందరూ రావడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభా అయ్యా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా నాయన ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన అయ్యా నాయన ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన వాటికి అందరి హృదయాల్లో ఆయన నాటుకోవడానికి పాతుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని సహాయం చేసి కృప చూపించమని ప్రభా నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన చేర్చుకోమని మా ప్రభా నేసే నామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఒకటి ఒక పాటపాడుచుండగా దేవుని కానుకలు సమర్పించుకుందాం. మా దగ్గర మంచి స్నేహితుడు మ్యాక్సిమం ఉంది, కావాల్సినటువంటి వారు మ్యాక్సిమం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.